పార్లమెంటు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు ప్రధాన గేట్ కి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. हेलो हाँ देखिए मेरे पास सर नेट ही चल रहा है यहाँ पर तो పార్లమెంటు దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్లమెంటు ప్రధాన గేట్ దగ్గరికి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపైన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన డిమాండ్ చేస్తున్న సీజేపీ ఈ రోజు చలో పార్లమెంట్ కు పిలుపునివ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రధాన గేట్ వద్దకు కూడా సీజేపీ కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. పోలీసులు తోపులాటతోటి ఈ టియర్ గ్యాస్ ప్రయోగం కూడా వారిపైన చేయడం జరిగింది. విద్యార్థులకు పర్మిషన్ లేదు, ఎవరు కూడా రోడ్లపైకి రావద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు పలు కీలక సూచనలు చేసినప్పటికీ పెద్ద ఎత్తున కూడా ఢిల్లీకి చేరుకోవడం, అక్కడ ఏదైతే సెంట్రల్ ఢిల్లీలో ఉన్న మెట్రో రైల్స్ అన్నింటినీ కూడా మూసివేసినప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి కూడా విద్యార్థులంతా కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు కూడా పేపర్ లీకేజ్ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేయడంతో విద్యార్థుల భవిష్యత్తులు అంధకారంలోకి వెళ్ళాయనేది కూడా ప్రధానంగా విద్యార్థులు అయితే ఆరోపణ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారకుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ తోటి గత 25 రోజులుగా కూడా ఈ జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ప్రొటెస్ట్ అయితే చేస్తూ వస్తుంది. శాంతియుతంగా చేస్తున్న ఈ ధర్నాకు సంబంధించి ఈ రోజు ఏదైతే వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న రోజే పెద్ద ఎత్తున కూడా ఢిల్లీకి వచ్చి పార్లమెంటు ముట్టడికి బయలుదేరి వెళ్దాము, నాయకులు ఎవరు కూడా మన యొక్క విన్నపాలను పట్టించుకోవట్లేదంటూ కూడా ఇటు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఇచ్చిన పిలుపు మేరకు భారీ స్థాయిలో విద్యార్థులంతా కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇక ప్రొటెస్ట్ కు సంబంధించి ఇటు పర్మిషన్స్ లేని నేపథ్యంలో భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది ఈ యొక్క ర్యాలీని అడ్డుకునేందుకు ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీ అంతటా కూడా నియమించబడింది. అయితే జంతర్ మంతర్ కు వెళ్లే ప్రతి రహదారిని కూడా పూర్తిగా బ్యారికేడ్స్ తోటి మూసివేసి పోయే వాహనాలను సైతం తనిఖీలు చేస్తూ విద్యార్థులు ఎవరిని కూడా లోనికి పంపించకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. విద్యార్థులతోటి కొంత తోపులాట, లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అయితే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ కు వెళ్లి తీరుతాము, తమ విన్నపాన్ని ప్రధానికి చెప్తాము, వెంటనే ఈ యొక్క విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కొనసాగుతుందంటూ కూడా విద్యార్థులు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆందోళన నడుమ ఇటు పోలీసులు అటు సీజేపీ కార్యకర్తలంతా కూడా ఒకరిని ఒకరు తోపులాట జరుపుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు టియర్ గ్యాస్ ప్రయోగం కూడా చేయడం జరిగింది. మరి వేల సంఖ్యలో విద్యార్థులంతా కూడా ఢిల్లీ వీధిలోకి వచ్చిన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల్ని కూడా ఇటు పోలీసులు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఎక్కడికక్కడ నెట్ సేవలన్నింటినీ కూడా నిలిపివేసి సమాచారం ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్లకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఇటు జంతర్ మంతర్ కి చేరుకుంటూ ఉండడము, అక్కడి నుంచి పార్లమెంట్ వరకు కూడా ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం చేయడం, వారు పోలీసులు అడ్డుకోవడం తోటి కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరి ఇంకా ఈ రోజు సాయంత్రం వరకైనా సరే ఎట్టి పరిస్థితులు తాము వెళ్లి తీరుతామంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు సఫ్దర్గంజ్ లో ఏదైతే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సోనం వాంగ్చుక్ కూడా ఆసుపత్రికి ఒక లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగా ఉన్న నేపథ్యంలో తనను ఈ ర్యాలీలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆయన ఆసుపత్రికి లేఖ రాశారు. మరి ఒకవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందంటూ కూడా తన భార్య హాస్పిటల్ ని మార్చి ప్రైవేట్ హాస్పిటల్లోకి మార్చాలంటూ ఢిల్లీ హైకోర్టులో మరి పిటిషన్ దాఖలు చేయడము, ఆయన తన ఆరోగ్యం మెరుగుపరింది, నేను ర్యాలీలో పాల్గొంటానని
తీసుకోవాలంటూ కూడా ఆయన ఆసుపత్రి వర్గాలకు లేఖ రాయడం, మరోవైపు ఇటు ఆ అనుమతి లేని ర్యాలీకి విద్యార్థులు వస్తే వారిపైన ఖచ్చితంగా సెక్షన్స్ 225 ప్రకారంగా చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు వార్నింగ్ ఇవ్వడము. ఇప్పుడు ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ అంతటా కూడా ప్రస్తుతం 144 సెక్షన్ అయితే విధించబడడం జరిగింది. మరి ఎవరిని కూడా గుంపులుగా ఉండనివ్వట్లేదు. వారందరిపైన కూడా కేసులు నమోదు చేస్తాము, ఖచ్చితంగా మీరంతా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనేది కూడా పోలీసులు అయితే కోరుతూ ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా పోలీసుల విజ్ఞప్తిని ఇటు సిజేపీ కార్యకర్తలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందే అంటూ కూడా సిజేపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా గత నెల రోజులుగా కూడా తాము ఎటువంటి హింసకు పాల్పడకుండా తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోవడము, దానికి కారకుడైన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోవడం అనేది కూడా తాము జీర్ణించుకోలేకపోతున్నాము. ఇటువంటి సిచ్యువేషన్స్ లోనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగానే తాము ఉద్యమం చేయాల్సి వస్తుందనేది కూడా విద్యార్థి సంఘాలు అయితే చెప్తూ ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలోనే సిజేపీ ఇచ్చిన పిలుపును ఈ రోజు సమర్థవంతంగానే ర్యాలీని కొనసాగించి తీరుతామంటూ చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా కొన్ని కీలక సూచనలు చేశారు. ఎక్కడి వారు అక్కడనే పార్లమెంటుకు వెళ్లే ప్రయత్నాలు చేయాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ ర్యాలీ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే పార్లమెంటు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న విద్యార్థుల పైన టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది. మాది గోపి, ఇప్పుడు ప్రెసెంట్ పార్లమెంటు మెయిన్ గేట్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? కంట్రోల్లోకి వచ్చిందా? మనం చూస్తున్నాం విద్యార్థులు వేల సంఖ్యలో రోడ్ల మీద ప్లకార్డులు పట్టుకుని వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం, నినాదాలు చేస్తూ. ప్రెసెంట్ ఇప్పుడు పార్లమెంటు మెయిన్ గేట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం బ్యారికేడ్స్ పూర్తిగా నిలిపి అక్కడ వేసేసి విద్యార్థులు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి ఉన్నప్పటికీ ఇటు పార్లమెంటు సభలు వాయిదా పడడము, అదే సమయంలో ఇటు పొలిటికల్ గా కూడా ఇటు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ నేతలంతా కూడా ఈ యొక్క అంశం పైనే తాము కూడా విద్యార్థులకు సంఘీభావంగా ఉంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా కూడా లోపలికి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండడంతో వాళ్ళని అడ్డుకొని అక్కడ పూర్తిగా గేట్లన్నీ పూర్తిగా మూసివేసి ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మరి అక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పార్లమెంట్ స్ట్రీట్ కు వెళ్లే దారి అంతా కూడా పూర్తిగా ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది తోటి పూర్తిగా అక్కడంతా కూడా బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇంకా ఇందులో ఏదైనా అవాంఛ సంఘటనలు జరిగినా లేదంటే ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైనా ఈ యొక్క ర్యాలీ రూపంలో అందులోకి చొరబడి ఇటు ప్రభుత్వాన్ని లేదా అక్కడ సెక్యూరిటీని కూడా కించపరిచే అక్కడ ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందస్తు చర్యలో భాగంగానే పోలీసులంతా కూడా ఇటు ఫైర్ వాహనాలను అదే విధంగా టియర్ గ్యాస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక వాటర్ క్యాన్స్ ను కూడా ప్రస్తుతం సిద్ధం చేసుకున్నారు. గేటు పూర్తిగా మూసివేసి అక్కడికి ఎవరిని కూడా రానివ్వకుండా భారీ బ్యారికేడ్స్ ను పూర్తిగా ఏర్పాటు చేసి పోలీసులంతా కూడా అక్కడ గట్టిగా పహారా కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఒకవైపు విద్యార్థులు దగ్గరికి వచ్చారు అన్న సమాచారం మేరకే సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా వారిపైన కూడా టియర్ గ్యాస్ ను ప్రయోగించడం జరిగింది. అనుమతి లేని ర్యాలీలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనొద్దు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నప్పటికీ తమ భవిష్యత్తును అంధకారంలో నెట్టివేసిన విద్యా వ్యవస్థను సంపూర్ణంగా మార్పులు జరిపేంత వరకు కూడా తమ నిరసన కొనసాగుతుందనేది మాత్రం విద్యార్థులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు పోలీసులు సిజేపీ కార్యకర్తలకు మధ్యలో జరుగుతున్న వాగ్వాదం కావచ్చు, తోపులాట కావచ్చు, కొంత హింసాత్మకమైన ఘటనలుగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా చేసి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తమ భవిష్యత్తే పోయిన తర్వాత తమ ప్రాణాలు పోయినా ఒకటే లేకున్నా ఒకటే అంటూ కూడా విద్యార్థులు పోలీసులతోటి వాగ్వాదానికి దిగడం అనేది కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. భారీ స్థాయిలో అంటే కేవలం జంతర్ మంతర్ లో ఉన్న విద్యార్థులు మాత్రమే బయటికి రాకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులంతా కూడా పార్లమెంట్ ను ముట్టడించండి అని చెప్పిన పిలుపు మేరకు అన్ని రూట్స్ పైన కూడా ప్రస్తుతం పోలీసుల నిఘా అయితే కొనసాగుతుంది. పూర్తి బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఒకవేళ విద్యార్థులు అయితే వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎందుకు వచ్చారు, వాళ్ళ స్వస్థలం ఏంటి అన్న అంశాలను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇటువైపు రాకూడదు, తమ పైన కేసులు నమోదవుతాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఆ భవిష్యత్తు ఈ కేసు వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి విద్యార్థులంతా కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ర్యాలీలో పాల్గొనదనేది కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వినేది లేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా విద్యార్థులు జేఏసీ సిజేపీ కార్యకర్తలు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది.
గోపి, అంటే అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది కదా, అంటే ఏ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఆపేశారు ప్రెసెంట్? ఇక్కడ సెంట్రల్ ఢిల్లీకి సంబంధించిన ప్రతి చోట అంతా, అంటే ఇక్కడ పార్లమెంట్ కు వెళ్లే రూట్స్ కావచ్చు లేదా జంతర్ మంతర్ వద్దకి ఉన్న రూట్స్, సెంట్రల్ ఢిల్లీ పోలీసులు మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలంతా కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది. 5G నెట్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్నెట్ ను యూజ్ చేయలేకపోతున్నారు. అదే విధంగా కాల్స్ కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారినాయి. అదేవిధంగా CJPకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ని కూడా పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళు ఎటువంటి సమాచారం ఇచ్చినా వేరే వారికి చేరకుండా ఉండే విధంగా CJP ట్విట్టర్ ని కూడా పోలీసులు బ్లాక్ చేశారు. మరి అదే విధంగా ఇటు జంతర్ మంతర్ నుంచి చూసుకుంటే ఇటు సెంట్రల్ ఢిల్లీలో కన్నాట్ ప్లేస్, అదే విధంగా ఇటు ఇంకా అనేక ప్రాంతాలంతా కూడా ఇటు ప్రధాన నగరం మొత్తం కూడా ఇంటర్నెట్ సేవలు అయితే ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది. మరి ఈ పరిస్థితి సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఉంటుందనేది కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇటు సోషల్ మీడియాను ఆపినా లేదంటే మా పైన ఉక్కుపాదం మోపాలనే ప్రయత్నం చేసినా కూడా ఇది ఇంకా ఉధృతం చేస్తామనేది కూడా ఈ CJP కార్యకర్తలు అయితే చెప్తూ ఉన్నారు. విద్యార్థులు అందులో యువకులు కావడంతో పోలీసులు నిన్నటి వరకు కూడా చూసి చూడనట్టు చేయడం జరిగింది. మరి ఈ రోజు ర్యాలీకి అనుమతి కోరకపోవడము, అనుమతి లేని ర్యాలీని నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు భారీగానే మోహరించడం జరిగింది. దాదాపు 5,000 మంది సిబ్బందిని ఈ CJP ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ కు వెళ్లే ప్రతి దారిని పూర్తిగా బ్యారికేడ్స్ తోటి ఆపివేసి ప్రతి ఒక్కరిని పరిశీలించి వారికి సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ విద్యార్థులు ప్రధాన గేట్ వద్దకు చొచ్చుకు రావడంతో తప్పని పరిస్థితుల్లో బాష్పవాయు గోళీలను అయితే ప్రయోగించడం జరిగింది. మరి కొంత విద్యార్థులు కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ ఇంకా ప్రొటెస్ట్ అయితే కొనసాగుతూనే ఉంది.